హాయ్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇది కేపీహెచ్బిలో రోడ్ నెంబర్ 5లో గుర్తుందా ఈ రోడ్డు మీకు? మన టెంపుల్ బస్ స్టాప్ నుంచి టువర్డ్స్ హైవేకి వెళ్ళే రోడ్డు ఇది. ఇంతకుముందు ఇవన్నీ నేను ఒక వీడియో పెట్టాను, కొంతమంది చూశారు. అది దాంట్లోనే ఇక్కడ ఉన్న షాపులన్నీ కూలగొట్టేశారు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఆపారు. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కూలగొట్టేసి ఫెన్సింగ్ కూడా వేయడం మొదలెట్టారు ప్రభుత్వం వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మొదటిది ఎవరు ఇన్ఫ్లుయెన్స్తోనో కొనసాగింది, ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినట్టుంది పాపం. అయితే గవర్నమెంట్ కఠినంగా ఉన్నదో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే ఇది ఒక మంచి పరిణామం. లేకపోతే ఇక్కడ షాపులు పెట్టేసేసి ఇక్కడే రోడ్ల మీదే తినేసేసి, నిజంగా నాకు ఈ హైదరాబాద్ జనాలను చూస్తుంటే ఒక విషయం అర్థం కావట్లేదండి. ఏంటి తెలుసండి, తిండికి మొహం వాచిపోయిన వాళ్ళలాగా ఏ కొత్త టిఫిన్ షాపో ఏదో వచ్చేసరికి ఇంకక్కడ ముగిపోతారు అంతే. రాత్రి లేదు పగలు లేదు, రోడ్ల మీదే బళ్ళు పార్క్ చేసేస్తారు, రోడ్ల మీదే తినేస్తుంటారు నిలబడి. అయితే నేను ఈ సంస్కృతి నాకు అర్థం కాలే. మళ్ళీ వీళ్ళందరూ నీట్గా డ్రెస్ చేసుకుని మంచి మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళే. మరి వాళ్ళకి నీట్నెస్ గురించి తెలియదా? ఈ రోడ్డు మీద షాపులు పెట్టేసి వాళ్ళు మసాలాలు, ఈ మాంసాహారాలు వండేసి ఆ ఘాట్ అంతా రోడ్డు మీద వ్యాపించేసి కళ్ళు మండిపోతుంటాయి మాకు జనాలకి. అలాగ అంత దరిద్రంగా చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న జాగా దొరికితే ఓ చిన్న బడ్డీ పెట్టాడు అక్కడ, ఆ బడ్డీ పెట్టేసి వ్యాపారం చేశాడు. వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో పేదవాళ్ళు, కానీ నా దృష్టిలో మాత్రం వాళ్ళంత ధనవంతులు ఇంకెవరు ఉండరు. ఎందుకని అడగండి. నేను ఒక తులం బంగారం కొనాలంటే ఇప్పుడున్న రేట్లో కనీసం సంవత్సరం ప్లాన్ చేసుకోవాలి, నెలకి ఎంత ఆదా చేయాలి చేసి కొనాలని. కానీ వీళ్ళు ఎకాఎకిన క్యాష్ ఇచ్చి కొనగలిగే కెపాసిటీ ఉంది వీళ్ళకి, చాలామందికి. వీళ్ళు భుక్తి కోసం కాదు, భుక్తి కోసం చిన్న బడ్డీ పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాడు వేరు. రోజుకి మినిమం తక్కువగా 1000 రూపాయలు రోజుకి వాళ్ళ ఆదాయం ఉంటుంది, ఖర్చులనే పోను. వాళ్ళు కావాలనుకుంటే ఎకాఎకిన ఓ తులం గోల్డ్ అలా వెళ్ళి క్యాష్ ఇచ్చి కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళంతా గవర్నమెంట్ దృష్టిలో పేదవాళ్ళు. ఏదో బతుకుతున్నారు, మా నోటి దగ్గర కూడు కొట్టేశారని ఏవేవో కబుర్లు చెప్తుంటారు. సర్లేండి, అవన్నీ గవర్నమెంట్ను వాళ్ళు చూసుకుంటారు, నాకు అనవసరం. కానీ ఇప్పుడు ఈ రోడ్డు చూడండి ఎంత నీట్గా తయారైందో. ఇక్కడ ఫెన్సింగ్ వేస్తే ఈ రోడ్డు ఎంత వెడలిపోతుంది, ఎంతమందికి ఏదో అవుతుంది. ఏదో మెయిన్ రోడ్లును, హైవేలు, పెద్ద పెద్ద బిల్డింగులు, దాన్ని అంటారు సాఫ్ట్వేర్ కంపెనీలు చూపించడం కాదు సార్. హైదరాబాద్ అంటే గల్లీలో ఉంది. గల్లీలో ఎంత దరిద్రంగా ఉన్నదో ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఈ క్లీన్నెస్ చేసిన తర్వాత ఓహో ఇంతకుముందు ఇంత గలీజ్గా ఉంది ఆ దాన అని. అది సార్ సంగతి. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ చూసారండి, ఇది శివాలయం అండి. చూసారా శివాలయం? ఈ పక్కని ఈ శివాలయాన్ని ఆనుకొని చూపిస్తాను. ఇది పోచమ్మ తల్లి టెంపుల్, అమ్మవారి గుడి ఇది పోచమ్మ తల్లి. అవునండి, ఇదిగోండి. ఇప్పుడు హైవే మీదకి వచ్చాం మనం. ఈ హైవే మీదకి వచ్చాం కదండి, ఇది హైవే అండి. ఇక్కడ చూసారా శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం కనపడుతుందా? ఇక దీన్ని ఆనుకొని అమ్మవారు మొక్కులు చెల్లించు స్థలము, పక్కనే మటను చికెన్ షాపు. అలా రండి, ఇంకా చాలా ఉంది. ఇక చికెన్ షాపు, మటన్ షాపు. ఇదిగోండి, కనబడుతుందా ఇది చూడండి, దీని పక్కనే
బ్లాక్ అండ్ వైట్ మందు షాప్ అండి, తెలుసు కదా మీకు అది. అదండి మేరా భారత్ మహాన్ అనుకోవడమే మనం.